ఈరోజైతే తెలంగాణ ఎంసెట్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమైంది. విద్యార్థులందరూ కూడా ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఈ అప్లికేషన్‌ని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైతే ఆంధ్ర విద్యార్థులకు సంబంధించి లేదా నాన్ లోకల్ కోటాకు సంబంధించినటువంటి విడుదలైనటువంటి జీవో ఏదైతే ఉందో, మన జీవో నెంబర్ 15 అయితే మన ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా ప్రభుత్వ అధికారులు కొన్ని మార్పులు అయితే ఈ అప్లికేషన్ ప్రక్రియలో చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఇట్లా 3 రీజన్స్గా మనకి అపీర్ అయ్యేది. సో దీనిలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ని, ఎస్వి యూనివర్సిటీ రీజియన్ని పూర్తిగా అప్లికేషన్లో నుంచి తొలగించడం అయితే జరిగింది. ఇప్పుడు కేవలం ఒకే రీజియన్ కనిపిస్తుంది, అది ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్. ఇంకొక అప్డేట్ ఏముందంటే, ఏదైతే ప్రీవియస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, కర్నూలు, విజయవాడలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా తీసేయడం అనేది జరిగింది. సో ఇది రెండో అప్డేటు. తర్వాత ఈ ప్రక్రియలో ఎప్పుడైనా సరే ఎంసెట్ అనేది దగ్గర 2 లక్షల మంది రాసేవాళ్ళు. ఇంతకుముందు 2,20,000 మంది ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి రాసేవాళ్ళు, బైపీసీ సంబంధించి 1 లక్ష మంది రాసేవాళ్ళు. అప్రాక్సిమేట్గా 3 లక్షల మంది పిల్లలు భవిష్యత్తు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, కోర్టులో సమస్యలు ఎదుర్కోకుండా ఉండటం కోసము ఎవరైతే మన దేవసాన మేడం ఉన్నారో ఈమె, తర్వాత కమిషనర్ ఈమె, అదేవిధంగా సెక్రటరీ శ్రీరామ్ రమేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అదనపు అడ్వకేట్ జనరల్ అయినటువంటి రాహుల్ రెడ్డి గారితో ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో చర్చించి మన తెలంగాణ హైకోర్టులో దీనికి ఈ జీవో నెంబర్ 15కి చొక్కెదురు కాకుండా ఉండడానికి అవసరమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళైతే డిస్కస్ చేసుకున్న తర్వాత ఈరోజు ఉదయం 10:30కి అయితే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సో మరొక అప్డేట్ ఏముందంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే డిమాండెడ్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో, సిఎస్సి కానీ, సిఎస్సి ఏఎంఎల్ కానీ, సిఎస్సి డేటా సైన్స్ కానీ, దాదాపు అన్ని కాలేజీలు గత సంవత్సరం 7,000 సీట్లని ప్రాధాన్యం లేదు అని యాజమాన్యాలు భావిస్తున్నటువంటి ఏదైతే సీట్లు ఉన్నాయో, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ, కెమికల్ ఇట్లాంటి ఏదైతే సీట్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా వైండ్ అప్ చేసేసి వీళ్ళందరూ కూడా వీటిని బాగా డిమాండ్ ఉండి డబ్బులు బాగా డొనేషన్లు దండుకునే అవకాశం ఉన్నటువంటి సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సీట్లకి మార్చుకోవడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తీసుకున్నప్పుడు కూడా, హైకోర్టు దగ్గర నుంచి పర్మిషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ సీట్లు అయితే ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం లేదు. నిన్న దేవసేన మేడం టెలికాన్ఫరెన్సింగ్లో కూడా చెప్తూ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏదైతే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారో, కాకతీయ కానీ, ఉస్మానియా కానీ, అదేవిధంగా జేఎన్టీయూకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్స్ యొక్క టెలికాన్ఫరెన్స్ మీటింగ్ అయితే జరగడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క చేంజ్ ఆఫ్ బ్రాంచెస్ కానీ, అదేవిధంగా రిడక్షన్ ఇన్ ఇంటేక్ కానీ, లేకపోతే హైక్ ఇన్ ఇంటేక్ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త కాలేజీలకు కానీ, అదేవిధంగా కొత్త బ్రాంచ్లు కానీ, ఏదైతే కోర్ బ్రాంచ్లకు ఇబ్బంది కలిగేటువంటి విధంగా మీరు ఎన్ఓసి ఇవ్వద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు, టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి అప్డేటు. ఆంధ్ర పిల్లల విషయం నిన్న కూడా చెప్పినా, మరొకసారి చెప్తున్నాను నేను, ఎవరైతే ఏపీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో తెలంగాణ ఎంసెట్ రాయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు సెటిలర్స్ అన్నవి ఉండాలి 10 సంవత్సరాలు, లేదంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో ఎక్కడన్నా వర్క్ చేసినటువంటి వాళ్ళే ఉండాలి. ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయినటువంటి వాళ్ళ వరకు మాత్రమే మీకు ఈ 15% నాన్ లోకల్ కోటా కన్వీనర్ కోటాలో వర్తిస్తుంది. ఈ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ కోటా ఏదైతే ఉందో ఏపీ వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు, దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. బీ కేటగిరీకి సంబంధించి ఏదైతే ఉందో మీ అందరికీ కూడా తెలుసు, నేను ఇంతకుముందు వీడియో కూడా చేస్తున్నాను. 100 సీట్లు కానీ మీకు ఉన్నట్లయితే 70 సీట్లు వచ్చేసి కన్వీనర్ కోటాలో, 15% వచ్చేసి మేనేజ్మెంట్ కోటాలో, 15% వచ్చేసి ఎన్ఆర్ఐ కోటాలో ఉంటుంది. అంటే ఈ 30%లో ఉన్నటువంటి 15% ఇంతకుముందు కాలేజీ వాళ్ళు అందరూ అమ్మేసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏమవుతుందంటే దీన్ని కూడా ఆన్లైన్ చేస్తామనేటువంటి మాటను అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ కాలేజీ వాళ్ళ దగ్గర అమ్ముకునే దానికి సీట్లు అయితే ఉంటాయి. ఎందుకంటే 15% ఎన్ఆర్ఐ కోటాని కాలేజీ యాజమాన్యాలు మాత్రమే వాళ్ళ హక్కు ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఈ 15% సీట్లో ఆంధ్ర వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకి ఎంత మేరకు లాభం కలుగుతుంది అనుకున్నట్లయితే, కన్వీనర్ కోటా సీట్లలో ఏదైతే టాప్ 20 కాలేజెస్లో ఉన్నాయో ఈసారి భారీ స్థాయి కరెక్షన్ ర్యాంకుల విషయంలో జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా, జర కన్ఫ్యూజింగ్ పాయింట్ కూడా ఉంది. ఇంతకుముందు కాలంలో ఏంటంటే, మీరు ఆంధ్రాలో 97, 98% వచ్చినటువంటి విద్యార్థులు సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ కాలేజీ, ఎంవిఎస్ఆర్ కాలేజీ, 4 కాలేజీలు, ఎంజేఐటి కాలేజీ, ఈ 5 కాలేజీలు వేసేటువంటి బీ కేటగిరీ అప్లికేషన్స్ కోసము పెద్ద ఎత్తున అప్లై చేసుకునేటువంటి వాళ్ళు. కానీ ఈసారి ఇది ఆన్లైన్ చేస్తే ఆంధ్ర వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేసి నిపుణులైనటువంటి ఉన్నత విద్యాశాఖ సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాబట్టి ఆంధ్ర విద్యార్థులు అయితే ఇక తెలంగాణ మీద, హైదరాబాద్ మీద ఆశను వదిలేసుకొని మీ పని అయితే మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.
అందరికీ మీకు ఆంధ్ర పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే మనకు బెంగళూరు పెద్ద మార్కెట్ ఉంది, అదేవిధంగా చెన్నై కూడా మార్కెట్ ఉంది, నార్త్లో ఢిల్లీ మార్కెట్ కూడా మీకు అందరూ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి సరే ఇది ఏదో జరిగిపోయినటువంటి ప్రక్రియ కాబట్టి ఇక దీని మీద మీకు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితి ఉందో దీన్ని మార్చుకోవాల్సినటువంటి, ఎందుకంటే చట్టాన్ని అందరూ గౌరవించాలి. కాబట్టి మనకి రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో జరిగినటువంటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేవలం 10 సంవత్సరాలు మాత్రమే హైదరాబాద్ మీద హక్కు ఉంది అని తెలియజేస్తూ ఆ రోజు పార్లమెంట్లో చట్టం చేయబడింది. సో దానికి అనుగుణంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో ఈ జీవో నెంబర్ 15 అయితే తీసుకురావడం జరిగింది. సో ఇదండి ఈ జీవో నెంబర్ 15 మరియు ఈరోజు టీఎస్ ఎంసెట్కి సంబంధించినటువంటి ఇది ఒక బిగ్ అప్డేట్ అనే చెప్పాలి. పేరెంట్స్ అందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిగిలినటువంటి మీ అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇటు తెలంగాణ విద్యార్థులకు, ఎందుకంటే ప్రీవియస్ ర్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఉదాహరణకి సిబిఐటీలో మనకి సిఎస్సి 3000 కట్ అవుతుంది అనుకున్నట్లయితే ఈసారి 4000, 4500 కట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక 1500 పెరుగుతుందన్నమాట. అంటే పెద్ద ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు కూడా మంచి బ్రాంచ్లో సీటు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్ర పిల్లల కాంపిటీషన్ ఇక్కడ లేదు కాబట్టి. సో ఇది రకంగా తెలంగాణ విద్యార్థులకైతే మంచి పని జరిగిందని చెప్పాలి. ఆంధ్ర విద్యార్థుల పార్టీ అయితే ఇది శాపంగా మనం చూడవచ్చు. సో ఇదండి, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ మీకు సమాచార స్రవంతితో మీ ముందు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. జై హింద్.